నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఇప్పుడు దేశానికి ఉగ్రవాదము తీవ్రవాదము కన్నా పెద్ద పెను ప్రమాదం అయితే వచ్చింది। అదేంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి గూఢాచారులు మన దేశంలో మన భారతీయులు 11 మందిని అరెస్ట్ చేశారు। అందులో ఈ జ్యోతి మల్హోత్రా ఒకటి। ఈమె ట్రావెల్ విత్ జో అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని భారతదేశ భద్రతకు సంబంధించినటువంటి కొన్ని సున్నితమైన అంశాలను వీడియోలు తీసి దాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకో లేదా పాకిస్తాన్ ఆర్మీకో అక్కడ తీవ్రవాద సంస్థలకో ఇచ్చినట్లయితే వార్తలు వస్తుంది। ఈమె ఒక్కటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా 11 మందిని అయితే అరెస్ట్ చేశారు। అందులో ప్రధానంగా ఈమె పేరైతే జ్యోతి మల్హోత్రా। ఈమె పహల్గామ్లో మొన్న ఉగ్రదాడి జరగడానికి కొన్ని రోజుల ముందు రెక్కి నిర్వహించి అక్కడ భద్రతకు సంబంధించినటువంటి కొన్ని సున్నితమైన అంశాలను వీడియోలు తీసి ఆ సమాచారాన్ని ఉగ్రవాదులకైతే చేరవేసినట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి। అరెస్టు కూడా చేశారు। ఈమె ఒకటే కాదు, ఈ విధంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 11 మందిని అరెస్టు చేశారు। సో ఇంకా ఎంతమంది దొరుకుతారనేది వేచి చూడాలి। ఆపరేషన్ అయితే మొదలు పెట్టారు। 3 రోజుల్లోనే 11 మందిని పట్టుకున్నారు। ఈ 11 మందిలో కూడా ఎక్కువ మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నట్లయితే తెలుస్తోంది। అందులో అయితే జ్యోతి మల్హోత్రా మొన్న జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించినటువంటి కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరవేసినట్లయితే వార్తలు వస్తుంది। ఇక్కడ చూడండి, 3 రోజుల్లో 11 మంది పాక్ గూఢాచారులు అరెస్ట్, పంజాబ్ హర్యానా యూపీలో అదుపులోకి। సో ఇక్కడ పంజాబ్ హర్యానా యూపీలో మొత్తం ఈ 3 రోజుల్లోనే 11 మంది పాకిస్తాన్ గూఢాచారులను అరెస్ట్ చేశారంటే దేశం ఏ విధంగా ముందుకెళ్తా ఉందో నిజంగా ఆందోళనకరంగా అయితే ఉంది। ఇక్కడ చూడండి, పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ గూఢాచార్య కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు। దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులో తీసుకుంటున్నారు। గడిచిన 3 రోజుల్లో 11 మంది పాకిస్తాన్ గూఢాచారులను అరెస్టు చేశారు। 11 మంది కాదు, మొత్తం గాలిస్తే వందలు వేలల్లో దొరుకుతారు। వీళ్ళు ఉగ్రవాదులు తీవ్రవాదుల కన్నా వీళ్ళు చాలా ప్రమాదకరము। ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఏదో ఉందో అదే విధంగా ఒక ఆపరేషన్ చేసి ముందుగా వీళ్ళను పట్టుకోవాలి। వీళ్ళు ఉగ్రవాదుల కన్నా చాలా డేంజరు। ఇక్కడ చూడండి, జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాక్ ఏజెంట్లు తమకు కీలకమైన వ్యక్తిగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు। ట్రావెల్ విత్ జో అంట, ట్రావెల్ విత్ జో అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని దేశంలో ఎక్కడెక్కడైతే క్రౌడ్ గ్యాదర్ అవుతారో అలాంటి చోట వీడియోలు తీసి క్రౌడ్ గ్యాదర్ అయిన చోట ఎక్కడెక్కడైతే భద్రత తక్కువగా ఉందో అలాంటి ప్రదేశాలను ఎంపిక చేసుకొని వీడియోలు తీసి పాకిస్తాన్కి పంపిస్తాందంట ఈ మహాతల్లి। ఇది చూడండి, ఆమెకు మళ్ళా దిక్కుమాలిన వాళ్ళు 3,85,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారంట। ఆమె 2023, 24, 25 మార్చుల్లో పాకిస్తాన్ కూడా వెళ్ళి వచ్చిందంట। అంటే ఏంటంటే ఇండియాలో ఎక్కడెక్కడైతే భద్రత తక్కువగా ఉంటుంది, ఎక్కడెక్కడైతే రద్దీగా ఉంటుంది, ఎక్కడెక్కడైతే జన సమీకరణ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు ఈజీగా టార్గెట్ చేయొచ్చునో అలాంటి ప్రదేశాలను ఎంచుకొని వీడియోలు తీసి దానికి సంబంధించినటువంటి అడ్రస్, దానికి సంబంధించినటువంటి మ్యాప్లు అన్ని తీసుకొని 3 సార్లు పాకిస్తాన్కి అయితే వెళ్ళి వచ్చిందంట। పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కూడా పాక్కు వెళ్ళిందని వివరించారు। ఈమె పహల్గామ్ దాడి ఎప్పుడైతే జరిగిందో అంతకుముందు ఒకసారి పాకిస్తాన్కి వెళ్ళి వచ్చారు। అదేవిధంగా పహల్గామ్ దాడి ఎప్పుడైతే జరిగిందో కొన్ని రోజులకు ముందు ఆ పహల్గామ్లో కొన్ని సెల్ఫీ ఫోటోలు తీసి ఆమె సోషల్ మీడియాలో కూడా పెట్టింది। సో అంటే ముందుగా రెక్కి నిర్వహించి ఆధారాలు సేకరించి దాన్ని పాకిస్తాన్ తీవ్రవాదులకు అందజేసింది। ఆ విధంగా 3 రోజులు ఆపరేషన్ చేస్తేనే 11 మంది దొరికారు। వాళ్ళు ముఖ్యంగా పంజాబ్ హర్యానా యూపీలో ఉన్నారంట। ఈమె ఇంకొక ఆమె గజాలా హమీన్ జ్యోతితో పాటు పంజాబ్లోని మలేర్కోట్లకు చెందిన 32 ఏళ్ల వితంతు గజాలా హమీన్ మహమ్మద్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు। ఆమె కాదు, వాడు తారిఫ్ అంట, నౌమాన్ ఇలాహి, అదేవిధంగా మహమ్మద్ మర్తాజా అలీ, దేవేందర్ సింగ్, పెహాజాదు, సుఖ్ప్రీత్ సింగ్, కరణ్దీప్ సింగ్, ఆర్మాను ఇలా 11 మందిని అయితే అరెస్ట్ అయితే చేశారు। వీళ్ళ పని ఏంటంటే కీలకమైనటువంటి భారతదేశ భద్రతకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని సేకరించి ఐఎస్ఐ ఏజెంట్లకు అందించినట్లు పోలీసులు అయితే తెలిపారు। ఇంకా అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేయాలి। దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లక్షల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు। సో ముందు ఆ తీవ్రవాదులను పట్టుకునే దానికన్నా ముందు ఇలాంటి వాళ్ళను పట్టుకోవాలి। ఇలాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు అక్కడ ప్లాన్ చేసుకొని వచ్చి దాడి చేస్తా ఉన్నారు। ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని
అంతర్గతంగా ఉన్నటువంటి తీవ్రవాదులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైనటువంటి గూఢాచారుల మీద అయితే కన్ను వేశారు. ఇంకా చూడాలి ఎంతమంది దొరుకుతారో. ప్రస్తుతానికైతే 11 మంది దొరికారు. అందులో మొన్న జ్యోతి మల్హోత్రా అనే ఆమె అయితే పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో కీలక పాత్ర అయితే పోషించినట్లయితే పోలీసులు తెలుపుతున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.